ఏపీలో రైతులు కదం తొక్కారు. కడుపు మండి మనసు రగిలి పండించిన పంటకు మద్దతు ధర లేక చెందిన చెమటను దళార్లు దోచుకుంటూ ఉంటే గుండెలు మండి అన్నదాతలు రోడ్డెక్కారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద కూడా తిరుపతిలో రైతన్నలంతా కూడా నిరసన బాట పట్టారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా తాము సైతం మీకు అండగానంటూ ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఎస్ విజయమూర్తి. మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఏ విధంగా దగా చేసిందనే దానికి నిదర్శనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్నదాతకు అండగా నిలిచారు. పెద్ద ఎత్తున అన్ని కలెక్టరేట్ల ముందు కూడా కదం తొక్కారు. ప్రస్తుతం మనం తిరుపతి కలెక్టరేట్ వద్ద సచ్చివేడు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున రైతన్నలు సచ్చివేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నూకతోటి రాజేష్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు తరలి వచ్చారు. చూస్తూ ఉంటుంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది నిదర్శనం అయింది. ఈరోజు ఏ విధంగా చూడాలంటారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరి పట్ల? ఖచ్చితంగా జగనన్న పిలుపు మేరకు మొత్తం రైతులు, నాయకులు, వైఎస్ఆర్ నాయకులతో పాటు రైతులు కూడా కదిలి రావడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా, ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో మన అధ్యక్షుల వారైన కన్నాగరెడ్డి ఆధ్వర్యంలో మరియు రీజనల్ కోఆర్డినేటర్ అయిన మన పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తలు, పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల వరకు ఇప్పుడు రావటం జరిగింది. ఖచ్చితంగా వచ్చిన 6 నెలల్లోనే ఇంత నెగిటివిటీ తెచ్చుకున్న గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వమే. మరి వాళ్ళు ఎందుకు ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చడం లేదు? వచ్చిన 6 నెలలు కాదు, అసలు 3 నెలలు 2 నెలలకే ఎక్కువ అగైనిస్ట్ తెచ్చుకునింది. రైతులకి తక్షణమే పెట్టుబడి సాయము 20,000 ఇస్తామన్నారు, అది లేదు, అది ఇవ్వాలి ఖచ్చితంగా. మా సత్యవేడు నియోజకవర్గంలో అయితే ఈ వర్షాలకు తడిసిపోయిన ధాన్యానికి కానీ వాటికి గిట్టుబాటు ధర ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. రైతు బీమాని కూడా ఇంతవరకు చేయలేదు, వాటిని కూడా చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున రైతులు ఈరోజు 6 నెలలకే ప్రజా వ్యతిరేకత ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏ విధంగా చూడాలంటారు సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ధర్నా చేయడం జరిగింది. మరి 6 సూత్రాలని చెప్పి రకరకాలైన మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్నారు. ఈరోజు ఇన్ని ఘోరాల నేరాలు జరుగుతున్నా కూడా ఆయన గమ్మునే చంద్రబాబు నాయుడు పొగుడుకుంటా తిరగడం చాలా అన్యాయం. మరి ఇదే విధంగా ఈరోజు కూడా ఇక్కడ వచ్చిన తుఫానికి చాలా రోడ్లు దెబ్బతిన్నాయి, పంట నష్టం జరిగింది. రైతులందరూ ఖచ్చితంగా ఆదుకోవాలని ఈ సభ వేదికగా తెలియజేస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తూ ఉంటే రైతులు గతంలో ఎన్నడలేని విధంగా అన్ని కలెక్టరేట్ల ముందు కూడా ఈరోజు కథం తొక్కుతున్నారు. ఎంత ప్రజా వ్యతిరేకత అనేది క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు సార్ వారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పట్ల వైఎస్ఆర్సీపీ తరఫున జగనన్న పిలుపు మేరకు రైతుల పట్ల మేము అండగా ఉండామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడడం జరిగింది. ఎందుకు ఈరోజు మేము ఈ విధంగా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగిందంటే రైతుల పట్ల రైతులకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు అందరూ తెలియాలి. ఇంతగా రైతులను దగా చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజైతే నేను హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ 6 అని, సూపర్ 6లో కూడా 20,000 రైతులకి సాయంగా అందిస్తానని చెప్పారు. ఇంతవరకు 6 నెలలు అయింది. ఇప్పుడు పంట పెట్టడం జరుగుతోంది. రైతులు ఈ సమయంలో రైతులకు అందించాల్సిన 20,000 అందించకుండా ఏదేదో కల్లబుల్ల మాటలు చెప్తూ ఏదో రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించేసినానని ఆయన సీఎం అయిపోయినాను ఇంకెవరు దించలేరన్న విధితో ఆయన ప్రవర్తిస్తూ ఉంటే ఇది అన్యాయము, ఇది అక్రమం. రైతులంతా అన్యాయం అయిపోతున్నారు. ముందే నష్టపరిహారం రైతులంతా నష్టపోతా ఉన్నారు. అదిగాకంగా ఒక పక్క వర్షాలు వచ్చి ఎల్లవలతో కొట్టుకోబోతున్నాయి, ఒక పక్క వర్షాలు రాక ఎండిపోతున్నారు. అన్ని విధాలుగా రైతు నష్టపోతున్నారు. కాబట్టి రైతే రాజన్న విధంతో ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్వింటాలు 1,600 నుంచి 2,000 అమ్మితే ఇవాళ 1,000 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే సగానికి సగం పడిపోయింది. పత్తి 6,500 రూపాయలు మా ప్రభుత్వంలో నవంబర్లో ఉంటే ఇవాళ 4,000 రూపాయలు పడిపోయింది. అంటే 2,500 రూపాయలు సగానికి సగం పడిపోతున్నటువంటి పరిస్థితి. మిర్చి కానీ ధాన్యాన్ని కానీ 1,800 నుంచి 2,500 ధాన్యం అమ్మింది అప్పుడు 75 కిలోల బ్యాగ్. ఇవాళ 1,000 రూపాయల నుంచి 1,300 రూపాయలు, అది కొనే నాదుడు లేనటువంటి పరిస్థితి. టమాటా రూపాయికి కూడా కొననటువంటి పరిస్థితి. అదే మాత్రం హెరిటేజ్లో అయితే 50 రూపాయలకి టమాటా అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రం ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గురించి ఎవరన్నా మాట్లాడడానికి వస్తే అధికారుల్ని వాళ్ళ యొక్క జేబు సంస్థ వ్యక్తులుగా మార్చేసుకొని ఇవాళ ఇంతమంది వస్తుంటే కూడా బాధ్యత కలిగినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడం అంటే ఇది బాధ్యత రాహిత్యం కాదా?
ప్రజల వైపున మాట్లాడేటటువంటి ప్రతిపక్షానికి ఇచ్చేటటువంటి గౌరవం మీరుందా? ఈ రకమైనటువంటి పరిపాలన కూటమి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే వారి దగ్గర ఉన్నటువంటి దళారుల్ని ప్రోత్సహించడానికి, వారి దళారులకి దోచిపెట్టడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ఆవిరి చేసి వాళ్ళు దొంగలించడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నీటి సంఘాలు అంటే ప్రతి ఒక్కరికి, రైతులకి అవసరమైనటువంటి సంఘం అది, అందరూ ఉండాలి. కానీ రేపు ఎలక్షన్స్ 5వ తారీఖు ఇచ్చినటువంటి డేట్ ని మార్చేసి రేపటి డేట్ లో ఇచ్చి ఈ రోజు వరకు దానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు, ఓటర్లు ఎవరు, ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించిన వివరాలు ఎవరికి ఇవ్వకుండా ఈ గోప్యంగా ఎందుకు ఈ ఎలక్షన్ జరపాలని చూస్తున్నారు అంటే రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు కాబట్టి, రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు కాబట్టి ఈ ఎలక్షన్స్ ను కూడా జరగనీయకుండా చేయాలనే కుతంత్రంతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి తక్షణం దీన్ని ఆపివేయాలి. ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. రైతుల్ని దగా చేస్తే రైతులు మీ వెన్ను విరవడానికి సిద్ధంగా ఉంటారనేది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇదే ఒక రకమైనటువంటి పందాన్ని కానీ వీరు అవలంబిస్తే రోడ్ల మీద ధర్నాలకు కూడా వెనకడుగు వేయమని మీ ద్వారా కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, సంక్షేమ రంగానికి వ్యతిరేక ప్రభుత్వం అని కూటమిలో ముగ్గురు మాట్లాడుకొని ఈ రాష్ట్రాన్ని దోసేసే కార్యక్రమంలో భాగంగా తయారు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి చెవిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ప్రారంభం ఏదైతే ఉందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి రావడం కోసం మొట్టమొదటిగా ఎంచుకున్నటువంటి ఒక ఉద్యమం. ఈరోజు మీరు పారిపోవచ్చు కలెక్టర్ ఆఫీస్ వదిలేసి, కానీ మేము తలుసుకుంటే మీ ఇళ్లను కూడా ముట్టడించగలం. రైతులు ముఖ్యం కాదని మీరు భావిస్తే, ప్రతిపక్షం చెప్పే మాటలు మీకు అవసరం లేదని మీరు భావిస్తే, న్యూట్రల్గా ఉండాల్సినటువంటి ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్ మీరు పాలక వర్గానికి వంగినట్టుగా కనబడుతుంది. పాలకవర్గం చేతుల్లో మీరు కీలు బొమ్మలుగా మారినట్టు కనబడుతూ ఉంది. ఇది కాదు బ్యూరోక్రసీ అంటే. మీకు పాలకపక్షమైనా అంతకన్నా ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే గొంతుగా ప్రతిపక్షాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీ తరఫున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ర్యాలీగా వస్తూ ఉంటే వేలాది మంది పోలీసులు పెట్టారు. ఏం చేయాలనుకున్నారు అంటే, ఒంగోలులో స్వేచ్ఛా వాయువులు లేవా? రాష్ట్రమంతా ఇదే పరిస్థితా? ఇలాంటి పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా జనవరి 3 దాకా 3 ప్రోగ్రాంలు ఇవ్వడం జరిగింది. ప్రజల్ని కదిలిస్తాం, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం, ఆఫీసుల్లో దాక్కుంటే ఇళ్ల నుంచి కూడా లాక్కొస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఆఫీసర్స్కి రాజకీయ పార్టీలు, ఎన్నికలు, ఓటమి గెలుపు సర్వసాధారణం. కానీ గెలిచిన వాళ్ళ తప్పనే మేము పనిచేస్తామంటే ఇది చాలా విచిత్రమైనటువంటిది. రైతు పక్షపాతిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రైతుల పక్షాన లేడు. ఉచిత కరెంట్ అంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోమన్న పెద్ద వ్యక్తి ఆయన. బట్టలు ఆరేసుకుంటే ఏమైందో తర్వాత చూపించారు. ఈరోజు రైతులకు ఉన్నటువంటి సబ్సిడీలు ఇవ్వకుండా రైతులకు ఇస్తామన్నట్టు మీ ఎన్నికల ప్రామిస్ని దూరంగా నెట్టేసి మీరు డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడడిగినా ఏం చేయాలో అవసరం లేదు. మీకు తెలుసా, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఏమైందో పారిపోయింది. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ఏమైందో పారిపోయింది. ఇటీవల సిరియా ప్రైమ్ మినిస్టర్ ఏమయ్యాడో బంగ్లాను వదిలిపెట్టి పారిపోయారు. ఆ దశలోకి తెచ్చుకోబోకండి. మీరు పాలకులుగా 3 పార్టీలు కలిపి మీ జుట్లు ముడేసుకొని కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకొని ఈ రాష్ట్రాన్ని గాఢాంధకారంలోకి నెట్టే ప్రయత్నంలో భాగంగానే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రైతు అనుకూల ఈ కార్యక్రమాన్ని లెక్క చేయకుండా పోతా ఉన్నారు. రైతులు కరెక్ట్గా మీ కాలర్ పట్టుకునే రోజు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని దాని విలువను కాపాడకపోతే అది పాలకపక్షమైనా, అది బ్యూరోక్రసీ అయినా, ఇంకొక దాన్నైనా సరే ప్రజలు కూకట వేళ్లతో పేల్చేస్తారు. గుర్తుపెట్టుకోమని, ప్రజాస్వామ్యానికి బాధ్యతగా ఉండే ఒక స్తంభంగా మాత్రమే ప్రెస్ ఉండాలి, ఒక స్తంభంగా మాత్రమే బ్యూరోక్రసీ ఉండాలి.
పొలిటికల్గా వస్తుంటారు పోతుంటారు, కానీ ప్రజల పక్షం నిలబడే మాట్లాడే వాయిస్ని మీరు చంపాలనుకుంటే, వాయిస్ని మీరు గొంతు నొక్కాలనుకుంటే మీ తరం కాదు అని చెప్పడం ఒక వార్నింగ్గా తీసుకున్నా. ఇది ఫస్ట్ ఉద్యమం, నెక్స్ట్ రేపు జరిగే ఉద్యమం, ఆ తర్వాత జరిగే ఉద్యమం. ఈ నెలలోనే నాయకుడు ముందుకొచ్చి ప్రజల మధ్య నిలబడి గొంతెత్తితే ఇప్పుడున్నటువంటి పాలకపక్షంలో ఉన్నటువంటి కూటమి మొత్తం కూడా బెంబేలెత్తి బాంబులు పేలినట్టుగా ఎక్కడికక్కడ పారిపోయే పరిస్థితి రాబోతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రజా ఆగ్రహానికి గురవుతున్నటువంటి ఈ కూటమికి ఇది ఒక హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల పాలనలో రైతు అనేవాడు రోడ్డు మీదకి వచ్చేసాడు. ఎన్నో కోటి ఆశలతోటి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పి ఎదురు చూశాడు. 2 సీజన్లు అయిపోయినాయి. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది. పెట్టుబడి మొత్తం అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆర్భాటంగా మొదలుపెట్టినటువంటి పథకం 20,000 రూపాయలు మీకు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తాం మీకు అని చెప్పి నమ్మబలికి 6 నెలలు అయినా కూడా మొహం చాటేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందికి నెట్టేసి వారిని దగా చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులు అనే వాళ్ళని గాలి వదిలేసింది. వారు ఎన్నో ఆశలతోటి గత పాలకులు అందించినటువంటి ఆ యొక్క సహాయాలు ఇంకా మెరుగ్గా అందిస్తారని చెప్పి ఆశపడ్డారు. అది రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కానివ్వండి, అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, అకాల వర్షాలకు తడిచినటువంటి ధాన్యానికి మద్దతు ధర పలుకుతూ ప్రభుత్వం కొన్ని కార్యక్రమం కానివ్వండి, ప్రభుత్వం ఆధునిక రైతులకు ఆధునిక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి చూసి రైతులు బెంబేలెత్తుకుంటాం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ 6 నెలల కాలంలో ఎన్ని రైతు ఆత్మహత్యలు జరిగాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి తో పలుకుతాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రైతులు రోడ్డున పడ్డారు. రైతులు ఈరోజు వారికి రావాల్సినటువంటి ఆ యొక్క ఉచిత పంట బీమా ఆ డబ్బులు గత పాలకులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ యొక్క బీమా ప్రీమియం అమౌంట్ కట్టలేక బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కాళ్ళు అరిగేలాగా ఈ బాధలు తట్టుకోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు మనం చూస్తాం. ఈరోజు రైతులకు అండగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులకు మద్దతు తెలుపుతూ ఈరోజు వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటినీ కూడా మెడలు వంచైనా కూడా అమలు చేసే దిశలో రైతాంగానికి మేము అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అట్లాగే మా నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చెప్పలి శివప్రసాద్ రెడ్డి గారు, మా శాసనసభ్యులు అట్లాగే మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వాళ్ళందరం కలిసి ఈరోజు రైతులకు అండగా నిలబడుతూ రండి మీకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతాం. ఏవైతే మీ డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు మేము సాధించేంత వరకు మేము పోరాటం చేస్తాం, మీకు అండగా నిలబడతామని చెప్పి ఈరోజు పూర్తిగా వారికి మద్దతు తెలుపుతూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినటువంటి ఆ యొక్క అన్నదాత సుఖీభవ ఆ 20,000 రూపాయలు మీరు ఎప్పుడు ఇస్తారు? 2 సీజన్లు అయినా పెట్టుబడి అవసరం. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయింది, ఇంతవరకు అతిగతి లేదు. ఉచిత పంట బీమా ఏదైతే మీరు చెప్తా ఉన్నారో క్రాప్ వారీగా అది ఇంతవరకు అమలు చేయలేదు. అంతేకాకుండా మద్దతు ధర ఇచ్చే కార్యక్రమంలో ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చెప్పినారు? వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, హాయ్ అని పెట్టండి, ఎంబడే లారీలు వస్తాయి, ఎంబడే బండ్లు వస్తాయి, ఎంబడే వెహికల్ వస్తాయి, ఎక్కడ కావాలంటే అక్కడ కొనేస్తామన్నారు. హాయ్ లేవు, హలో లేవు, పెట్టిన కాడికి పెట్టిన వాట్సాప్లో మెసేజ్లు పెడుతూనే ఉన్నాం. వాట్సాప్తో పరిపాలన అంటూ ఉన్నారు. అంతా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏ విధంగా అయితే రుణమాఫీ అని చెప్పి రైతులు మోసం చేశారో అదే కార్యక్రమం వల్ల కొనసాగుతున్నటువంటి పరిస్థితి మొదలైంది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. రైతులకు అండగా నిలబడతాం, రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఈ హామీలు ఏవైతే ఇచ్చినారో అన్నీ కూడా బేషరతుగా అమలు చేసేంత వరకు ఉద్యమ బాట పడతాం. ఈరోజు అధికారులు కలెక్టర్ కానివ్వండి, జేసీ గారు కానివ్వండి, వ్యవసాయ శాఖ అధికారులు కనీసం వాళ్ళని ఉండాలిగా, ఎవరు కూడా లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు ఇక్కడ